ప్రత్యేక విద్య మరియు సమగ్ర విద్య మధ్య ఉన్నటువంటి ఏమి అసలు తేడాలు ఏమిటి అని చూస్తే, ప్రత్యేక విద్యలో మనం ఏం చేస్తామనంటే దాన్ని వేరుగా నిర్వహిస్తాం. అంటే ప్రత్యేక అవసరాలు ఇక్కడ 2 రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చిల్డ్రన్ విత్ డిజబిలిటీ, సిడబ్ల్యూడి అని అంటారు. సిడబ్ల్యూఎస్ఎన్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, అంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు ఉంటారు, వైకల్యం కలిగినటువంటి పిల్లలు ఉంటారు. ఈ ఇద్దరికి కూడా సాధారణ విద్యలో భాగంగానే ఒకేటువంటి స్కూల్ లోపల వీళ్ళందరినీ కూడా భాగస్థులను చేసి వాళ్ళందరికీ కూడా మిగతా పిల్లలతో సమానంగా సాధారణ విద్యలో భాగంగా అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా భావించబడతా ఉన్నది. ప్రత్యేక విద్య అనేది ముందు ఆ రకంగా ఏది ప్రత్యేక అవసరాల పిల్లలకైనా అనుకున్నా కూడా ఈ సమగ్ర విద్య లోపల ఏమైంది అంటే సాధారణ వ్యవస్థ ఈ పిల్లలను భాగంగా చేయడం. రెండోది, ప్రత్యేక విద్యలో పిల్లవాడికి అనుగుణంగా పాఠశాల ఉండేది. అంటే అటువంటి పాఠశాలని పిల్లవాళ్ళని జాయిన్ చేయించడం అనేది జరిగేది. కానీ ఇక్కడ ఏమైందంటే పాఠశాలనే మారింది. అంటే అటువంటి పిల్లలకు అనుగుణంగా పాఠశాల మారిన అనేది జరిగింది. ఇంకొక ముఖ్యమైన ప్రధాన అంశం తీసుకున్నట్టయితే వికలాంగతపై అక్కడ దృష్టి అనేది ప్రధానంగా ఉండేది. కానీ ఇక్కడ జరిగేది ఏది, మన సాధారణ విద్యలో సమగ్ర విద్యలో జరిగేది ఏమిటంటే వాళ్ళ పిల్లల యొక్క వైవిధ్యంపై దృష్టి, వాళ్ళలో ఎంత వైకల్యం ఉన్నా ఎంతటి స్పెషల్ నీడ్స్ అవసరం ఉన్నా కూడా వాళ్ళలో ఉన్నటువంటి వైవిధ్యం ఏమిటి, ప్రతి ఒక్క విద్యార్థిలో కూడా ఏదో ఒక రకమైన వైవిధ్యం ఉంటుంది, ఏదో ఒక విశేషమైనటువంటి అంశం ఉంటుంది. ఆ అంశాన్ని గుర్తించి వారికి దానికి తగిన విధంగా బోధన అందించడం అనేది సమగ్ర విద్యలో ఒక ప్రధానమైనటువంటి అంశం.